2 నెలల పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉందండి. అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వినతి పత్రాలు తీసుకురావడం కానివ్వండి, అలానే ప్రజల వర్ధక పాలన అని చెప్పేసి అసలు ఆయన ఆ పార్టీ ఆఫీస్ నుంచి చుట్టూ ఎవరన్నా కాగితాలు పట్టుకుని ఉంచున్నారు అనుకోండి, వెంటనే కారు దిగి వెళ్ళి వాళ్ళ దగ్గర వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ గోడు ఈని అలా చెప్పడం చూడడం మీకు చాలా చాలా బాగుందండి. పాలన చాలా బాగుంది. పరిపాలనకి ఇప్పటికీ ఏమైనా డిఫరెన్స్? ఈ 2024 వచ్చేటప్పటికి మార్పు వచ్చింది బాబు గారిలో. ఎందుకంటే పేదోడికి మహా దగ్గరగా ఉంటున్నాడు. 1వ తారీఖు రాగాలనే ఆ పెన్షన్ పంచే పద్ధతి ఏనాడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పేద కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంట్లో బాగోగులు చూసి దగ్గరగా చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ నేతలు అంటున్నారు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారు. అవునయ్యా, వైసీపీ నాయకుల బుద్ధుందా మీకు? మొన్నటిదాకా అడ్డగోలుగా దొబ్బితున్నారు మీరు అందరూ. ఏమన్నా ఖజానా మిగిల్చారా మీరు? ఏమన్నా ప్రభుత్వ ఆస్తులతో సహా మొత్తం అమ్ముకున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వచ్చింది మనకి సంపద రావాలంటే? ఎలా ఉన్నది మొత్తం ప్రభుత్వ బిల్డింగ్లు కానివ్వండి, అనేక రకమైన విధ్వంస పాలన చేసి ఊరుకు ఒక ప్యాలెస్ కట్టుకొని ఏంటి ఒక వ్యాపారాలు లేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఉన్నప్పుడు. మరి ఆర్థిక సహాయం అంటూ ఎలా వచ్చింది? సంపద ఎలా వచ్చింది? జనాలకి ఎలా పెట్టాలి? ఉన్నదంతా ఊడ్చుకెళ్ళిపోయావు. ఇప్పుడు బాబు గారు వచ్చారు మళ్ళీ. ఇప్పుడు అదంతా జరగాలంటే కొంచెం టైం పట్టిద్ది. నువ్వు వచ్చి పథకాలు ఎప్పుడు ఇచ్చావా? ఎమ్మట అమలు చేసేసావు. నువ్వు వచ్చిన 1 నెలలోనే అమలు చేసావు ఏంటి? 5-6 నెలలకు కానీ నీ చేయూతలు కానీ ఏనా నవరత్నాలు రాలేదు. 6 నెలలు ఎదురు చూశారు మరి ప్రజలు. మరి పాప ఆయన వచ్చి ఎన్నాళ్ళు అయింది? నెల 15 రోజులు అవుతుంది. ఇంకా ముసలోళ్ళకి కానివ్వండి 4,000 రూపాయలు పెన్షను, మరి వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షను. అనేక రకంగా ఇలా ఇస్తున్నాడు కదా. కొంచెం టైం పట్టిద్ది. కొంచెం ఒక 2-3 నెలలు అవుతే అవన్నీ మొన్న అసెంబ్లీ సాక్షిగా మన నారా లోకేష్ గారు చెప్పారు. కొంచెం ఆ ప్రణాళిక ఒకటి సిద్ధం చేస్తూ ఉన్నాం. అమ్మకు వందనం కానివ్వండి, అలానే మహిళా శక్తి నిధి 1,500 కానివ్వండి, అలా ఒక సిద్ధం చేసి మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. అది మళ్ళీ రిపీట్ కాకూడదని చెప్పేసి నీ ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చావు, 15,000 ఇచ్చావు ఒకసారి, 14,000 ఇచ్చావు ఒకసారి, 13,000 ఇచ్చావు ఒకసారి. నీ నీచమైన కుటీలమైన రాజకీయాలతో ప్రజలు దెబ్బతీసే విధంగా నీ పాలన సాగింది. మా లోకేష్ బాబు ఏమంటున్నాడు? కొంచెం నిదానమే ప్రధానం. ఏంటంటే ఆ ప్రజలకి అందుబాటులో మొత్తం కరెక్ట్గా రావాలంటే ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు. కొంచెం ఓర్పు చేయాలి, ఓర్పు పట్టాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి, రాష్ట్రపతి పాలన పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయడంపై అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి ప్రజలు తీసుకొచ్చారంటే నువ్వు ఇంకా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన ఎలా అడుగుతావు? నువ్వు అసలు నీకు ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తావు. 11 మంది ఉన్నారు. ఆ 11 మంది కూడా ఒక హత్యలు చేసేవాళ్ళు, కూనీలు చేసేవాళ్ళు, రౌడీలు. ఏంటి నీ చేతి కింద పట్టుకొని ఢిల్లీ వెళ్ళి నీకు రాష్ట్రపతి పాలన కావాలంటే సరిపోయిద్దా? నీదే ఒక రౌడీ రాజకీయం. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టే 11 రెడ్డి 11 సీట్లకే నిన్ను పరిమితం చేశారు. అది కూడా నువ్వు అడుక్కున్నావు నాకు ప్రతిపక్ష హోదా. ఎవడెత్తాడా నీకు? ఎవడివ్వాలి? ఎందుకు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా? నువ్వు ఒక కార్యకర్తను కానీ, ఒక మీ నాయకుల చేత కానీ, ఒక ఏదైనా సరే నువ్వు దగ్గరికి చేరలేని వ్యక్తిగా నువ్వు అయిపోయావు. నీ ఎమ్మెల్యేలు, నీ ఎంపీలే నిన్ను మొత్తం నాశనం చేశారు అంతే. నీకు కార్యకర్తగా వార్డు నెంబర్కి కూడా రేపు గతంలో పోటీ చేసే అవకాశం కూడా నీకు ఉండదు. నీ చరిత్ర అయిపోయింది. అసలు ప్రజల భూములు కబ్జా చేయడానికి వీళ్ళు ఎవరండి? పాసు పుస్తకాల మీద జగన్ బొమ్మ, రాళ్ళ మీద జగన్ బొమ్మలు. నువ్వేమన్నా దేవుడు ఏంట్రా బాబు? సైకో నా కొడుకు నువ్వు. ప్రజల భూములు కాజేయడానికి నువ్వే తాతలు ముత్తాతలు సంపాదించి నువ్వేమన్నా కట్టబెట్టేయండి ప్రజల దగ్గర. అవి వాళ్ళ తరతరాల భూములు. అవి మీరు కబ్జా చేయడం చాలా దారుణం. అందుకే కదా మిమ్మల్ని మూల కూర్చోబెట్టి కుర్చీని మడతపెట్టి మామూలుగా పెట్టాలి జనాలు. ఇక నుంచి అయినా మీరు తెలుసుకోవాలి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం దగ్ధం చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి జైలుకి వెళ్ళి సమర్థించడంపై మీరేమంటారు? ఆ పిల్లే రామకృష్ణ పెద్ద తప్పు చేశాడు. ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఒక సీఎం సమర్థించడం నాకు అర్థం కావట్లా. ఆడసలా ఒక ప్రజాప్రతినిధి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి ఏంటా అని చెప్పి ఏదో మున్సిపల్ కేంద్రంలో వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటారు. ఈ డైరెక్ట్గా వెళ్ళి ఈవీఎంలు బద్దలు కొట్టేసి ఎంత గ్యాంబ్లింగ్ చేశారు మీరు? మీకు ఓట్లు పడట్లేదని కాబట్టి మీకు అక్కడ రీడింగ్ తెలిసిపోతుంది కాబట్టి ఒక అత్యుత్సాహంతో, ఒక పైశాచిక ఆనందంతో నువ్వు వెళ్ళి మిషన్లో బద్దలు కొట్టావు. దానికేమో జడ్జీలతో సహా సపోర్ట్ అంటే
మీరు అందరినీ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము కాజేసి మీ కేసులు మాఫీలు చేసుకోవడానికి ఆ డబ్బు సంపాదించుకోవడం, మీరు అలాంటి పనులే చేసి నీచ రాజకీయం అనమాట. వాడిని వదలకూడదు, వాడికి ఉరిశిక్ష పడడం ఖాయం. త్వరలో అన్న క్యాంటీన్లు పెట్టి దాన్ని అడుక్కు తినేవాళ్ళు 5 రూపాయలు పెడితే దానికి గవర్నర్ ప్రసంగం ప్రస్తావించడం సిగ్గుచేయటని వైసీపీ ఎమ్మెల్యే మాట్లాడటం పని. వైసీపీ ఆడే పెద్ద అడుక్కు తెంగేవాడండి. ఏంటి అసలు ప్రజలకి ఎంత మేలు చేసిద్ది అన్నా క్యాంటీన్? 5 రూపాయలు భోజనం, ఒక రిక్షా వాడు కానివ్వండి, ఒక ఆటో తోలే వాళ్ళు కానివ్వండి, ఒక నిరుపేదలు 5 రూపాయలు భోజనం. ఎంత ఈ రోజులో ఎంత ఉందండి, ఎంత కాస్ట్ పెరిగిపోయింది. 5 రూపాయలు భోజనం పెట్టడం అంటే చాలా గొప్పతనం. అది అన్న నందమూరి తారక రామారావు గారి ఆశల మేరకు, అలానే అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజలకి పేద మధ్యతరగతి కుటుంబాలకి ఒక అన్న క్యాంటీన్ పెట్టడం అనేది చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. గతంలో తమిళనాడులో కూడా చాలా అన్న క్యాంటీన్లు ఉన్నాయి, చాలా బ్రహ్మాండంగా సాగినాయి. ఇక్కడ మన ఏపీలో కూడా పేదవాళ్ళు కడుపు నిండా 3 పూట్ల అన్నం తినే అన్న క్యాంటీన్ని పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారు, ఊర్లు వెళ్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉండకుండా, ఆంధ్రాలో ఉండకుండా బెంగళూరు అటు ప్యాలెస్ వైపు తిరగడం పేరు ఆయనకి భయం పట్టుకుందండి. ఆయనకి భయం పట్టుకుంది ఎక్కడ నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారని. ఓ పక్కన వల్లభనేని వంశీని పట్టుకున్నారు, ఓ పక్కనేమో కొడాలి నాని క్యాన్సర్ వచ్చి ఓ పక్కన పడిపోయాడు. ఆయనకి రేపో మాపో మరి మా బాబు గారి దగ్గరికి వచ్చి ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్లు పెట్టాలేమో చూసుకోమని చెప్పాయా కొడాలి నాని. అలానే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళకి దారి లేదన్న. ఆంధ్రాలో ఉంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు లోకేష్ బాబు ముగ్గురు వచ్చి నా మీద పడతారని చెప్పేసి అలా ఊర్లు తిరుగుతూ ఉన్నాడు అనమాట. ఒక గజ్జిగా ఒకలాగా ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా సరే నిన్ను బోన్లో పెట్టడానికి ప్రణాళిక సిద్ధమైపోయింది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి నీకు మామూలుగా ఉండదు, నువ్వు ఆంధ్రాలో తిరుగు, దమ్మున్న మగోడు అయితే నువ్వు ఆంధ్రాలో తిరుగు, మా సత్తా ఏంటో చూపిస్తాం.